Sharad Chandra ji, DRM, Hyderabad Division, and his entire team. I congratulate them. यहाँ पर अंदर हिंदी वस्तुदा हिंदू लोग हिंदी तो ఏమీ ఇబ్బంది లేదు. सर आपने जो भी फेसलिफ्ट किया है स्टेशन को, यू हैव ट्राइड टू रीलिव दी हिस्ट्री. మన మొత్తం ఇందల్వాయి స్టేషన్ 100 సంవత్సరాల చరిత్ర ఉన్న స్టేషన్. స్టేషన్ పాతగైందని దాన్ని కూలగొట్టేసి కొత్త స్టేషన్ కట్టే బదులు మన చరిత్రని కాపాడుకునే విధంగా, జ్ఞాపికలు కాపాడుకునే విధంగా, పాత సంస్కృతి ఏ రకంగా 100 సంవత్సరాల కింద స్టేషన్లు కట్టిండ్రు, దాన్ని అదే సంస్కృతి అదే హెరిటేజ్ని ఇంకా అందంగా తయారు చేసినందుకు రైల్వే డిపార్ట్మెంట్కి నేను అభినందనలు తెలియజేస్తాను. ఇందల్వాయి స్టేషన్లో అడుగు పెట్టంగానే ఇంత బ్రహ్మాండంగా డెవలప్ చేసి 1,30,00,000తోటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టి 2 స్టేషన్స్ 2 ప్లాట్ఫామ్లు కూడా హై లెవెల్ చేసి 2,60,00,000 దాని మీద ఖర్చు పెట్టి ఇందల్వాయి స్టేషన్ మీద గత 3 సంవత్సరాల నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రైల్వే డిపార్ట్మెంట్కి ఇందూరు ఎంపీగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. అదే రకంగా జిల్లాలో రైల్వే పనులు ఎంత వేగంగా కొనసాగుతున్నాయో డిఆర్ఎం గారు ఇప్పుడు మన అందరి ముందర చెప్పడం జరిగింది. మొత్తం కాలుష్యాన్ని కానీ ఖర్చుని కానీ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు తరాలని దృష్టిలో పెట్టుకొని బొగ్గుని వాడకం తగ్గించి మొత్తం ఎలక్ట్రిఫికేషన్ ఏదైతే రైల్వేస్ మోడీ గారి నేతృత్వంలో కార్యక్రమం మొదలుపెట్టిందో, ఇది పెట్టినప్పుడు ఎన్ని దశాబ్దాలు అవుతాయో అనుకున్నాం. చక్క నడుస్తూనే ఉన్నది. బుల్లెట్ ట్రైన్ స్పీడ్ నడుస్తూ ఉన్నది పని ఎలక్ట్రిఫికేషన్. ఆల్రెడీ బోధన్ నిజామాబాద్ అయిపోయింది. నిజామాబాద్ కామారెడ్డి హైదరాబాద్, మళ్ళీ బోధన్ నుంచి నాందేడు వరకు 6 నెలలలో పూర్తిగా ఎలక్ట్రిఫై చేస్తామని డిఆర్ఎం గారు చెప్పడం నిజంగా ఇట్ ఇస్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. అదే రకంగా ఒక ట్రైను ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే యాక్సిడెంట్లు కాకుండా 2 ట్రైన్లు ఎదురుగా వచ్చి గుద్దుకున్నాయి అని 3 నెలలకోసారి 6 నెలలకోసారి మనం న్యూస్లలో చూస్తుంటాం. ఆగిన ట్రైన్ వచ్చి వెనక ట్రైన్ వచ్చి గుద్దింది. ఇటువంటి ఏం జరగకుండా వాట్ ఈస్ ద డిస్టెన్స్ సార్ కవచ్ కా రికగ్నిషన్ ఆఫ్ అహెడ్ ట్రైన్ 500 kilometers. You mean to say 500 kilometers if there is a train ahead on the same track? No. Section is covered. But what is the distance it will identify on the same 1 kilometer? 1 kilometer అవతల ట్రైన్ ఉంటే ఇక్కడనే ఆటోమేటిక్ బ్రేక్ వేసేసుకుంటుంది. ఒకవేళ ఇంజిన్ డ్రైవరు ఏమన్నా నిద్ర పట్టినా, ఏమైనా ఫోన్లో బిజీగా ఉన్నా
ట్రైన్ దాని పని అది చేసుకుంటుంది, బ్రేక్ వేసేసుకుంటుంది. సో ఇటువంటి యాక్సిడెంట్లు కాకుండా ఆటోమేషన్, రైల్వే ఆటోమేషన్ మోడీ గారి ప్రభుత్వం ఈ మధ్య తీసుకురావడం జరిగింది. దానికి అశ్విని వైష్ణవ్ గారు వచ్చి తెలంగాణలో హైదరాబాద్ సెక్షన్ అనే డెమో, ఆ డెమోలో ఆయన పక్కకి నేను నిలబడి ఫస్ట్ ఆగుతుందా లేదా ట్రైన్, ఇది పనిచేస్తుందా లేదా, అవతల ట్రైన్ పెట్టి స్పీడ్ పెంచిపిస్తున్నాడు అశ్విని వైష్ణవ్ గారు. ద డిఫరెన్స్ when you make a dynamic person as a railway minister. వీడు ఓడి పోటీ అంటున్నాడు, పక్కకున్న వాళ్ళందరూ జర బిక్కు అంటున్నారు, బ్రేక్ అదే కొడుతుందా లేదా అని. ఆ రోజు నేను ఉన్నా, స్పీడ్ పెంచుతా 90-100 దాటుతున్నది, ఒక 2-3 కిలోమీటర్ల ముందు ట్రైన్ ఉన్నది, జర పోగానే కిలోమీటర్ దగ్గర రాగానే ట్రైన్ అదిస్తుంది, బ్రేక్ వేసుకున్నా. సో అటువంటి కవచ్ సిస్టమ్ ఈ మధ్యనే, వెన్ వాజ్ ద డెమో సార్? అర్లీ దిస్ ఇయర్. సో ఎండాకాలం మొదలైనప్పుడు 6 నెలల కిందనే దాన్ని డెమో చేసి ఇప్పుడు హైదరాబాద్ డివిజన్ మొత్తం కవచ్ కింద ఆల్రెడీ వచ్చేసి. पूरा आपका काम, पूरा जो भी हो, इलेक्ट्रिफिकेशन हो, ऑटोमेशन हो, सब वंदे भारत स्पीड में चल रहा है साहब. ఈ మధ్య గత 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం, ప్రధానమంత్రి గారు కూడా రైలు ఎక్కిండు, విమానంలో పోతుంటే ఎంత సప్పుడు వస్తుందో దానికంటే 100 రేటు తక్కువ సప్పుడు రైల్లో పోతుంటే వస్తున్నది. అది కూడా స్పీడు ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ 180 ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ల స్పీడ్లో పోతా ఉంటే గ్లాసులో నీళ్ళు నింపి పెడితే నీళ్ళు కూడా వదులుతలేదు. ఇట్లా ఊహించినామా మనం 8 ఏళ్ల కింద మోడీ గారు సర్కార్ రాకంటే ముందు? రైలు డబ్బా ఎక్కాలంటే లోడ పోవాలి ఢిల్లీ దాకా. ఇలా ప్లేన్ ఎక్కిన దానికంటే స్మూత్ గా పోతా ఉన్నాం రైల్వేస్. ఇందుకు అవతల ముఖ్యమంత్రి ఉండని, ఆయన బిడ్డ ఉండని, ఏ పార్టీ అని ఉండని, ఇగో గిసుంటి ఆయన కోసం కొట్లాడాలని భారతీయ జనతా పార్టీ తయారైంది. అది అన్ని డిపార్ట్మెంట్లలో ఇవాళ మోడీ గారి నాయకత్వంలో మనం చూస్తా ఉన్నాం. ఇక నిజామాబాద్లా స్టేషన్కి ఆ విషయాలు కూడా చెప్తా, మీడియా మిత్రులు అందరు ఉన్నారు. నిజామాబాద్ స్టేషన్లో కొత్త లూప్ లైన్ వేసుకోవడానికి ఇబ్బంది ఉన్నది, అవతల ఎక్స్పాన్షన్కి ఇబ్బంది ఉన్నదని గూడ్స్ షెడ్ని మొత్తం జాన్కంపేట్కి ఇటు డిచ్పల్లి షిఫ్ట్ చేసి అక్కడ ప్యాసింజర్ ట్రైన్స్ కోసం సౌలభ్యం పెంచడం జరుగుతుంది. కొత్త లైన్ వేస్తానికి జాగా లేదా, అవతల మందిరం ఉన్నది, ఇల్లు ఉన్నాయి, కాలనీ ఉన్నది. కాబట్టి ఈ మధ్య అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు కూడా, సార్ కొత్త ట్రైన్లు రావడానికి ఇది ఇబ్బంది అయిపోతున్నది, మాకు స్టేషన్ పెద్దగా కావాలి, లూప్ లైన్లు రావాలి, అయితే కొత్త ట్రైన్లు నిజామాబాద్ అల్కగా వస్తాయి అని చెప్పి జాన్కంపేట్ని పెద్ద స్టేషన్గా అవసరం ఉన్నన్ని లూప్ లైన్లు వేసుకొని లైన్లు పెంచుకునే పరిస్థితి చేస్తే బాగుంటుందన్న డిస్కషన్ వచ్చింది. దానికోసం తగిన ఫైల్ వర్క్ కూడా ఆయన మొదలుపెట్టింది. సో రానున్న కాలంలో మన నిజామాబాద్కి ఏదైతే రెస్ట్రిక్షన్ ఉందో స్టేషను, దాన్ని మనకు కొత్త ట్రైన్లు రావడం ఇబ్బందికరంగా ఉందో అది అధిరోహించడానికి మనం జాన్కంపేట ఐడియాలు అనుకుంటున్నాము. వాళ్ళు సర్వేలు చేస్తూ ఉన్నారు. స్టేషన్ పెంచడానికి, రైళ్లు రావడానికి కావాల్సిన ప్లానింగ్ కూడా మొదలైపోయింది. రైల్వేస్ 100% ఫండింగ్ తోటి ఆర్మూర్ ప్రాంతంలో 3 ఆర్ఓబీలు, అడవి మామిడిపల్లి, ఊరు మామిడిపల్లి, గోవిందపేట పోయే దారి, ఈ 3 కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 3 పనులు కూడా రైల్వే సైడ్ నుంచి పనులన్నీ పూర్తి కూడా అయిపోతాయి. పైసలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ రోడ్లు కట్టాలి, పైసలు ఇచ్చినాక కూడా వాళ్ళ పని స్లోగా నడుస్తూ ఉన్నది. ఇక ఎక్కడ కూడా రైల్వే గేట్లు పడవద్దు అని ఎక్కడ వీలైతే అక్కడ ఇమ్మీడియట్ గా మోడీ గారి ప్రభుత్వం ఓవర్ బ్రిడ్జ్లు శాంక్షన్ చేస్తా ఉన్నారు.
రైల్వే కాన్సెప్ట్ కొత్త లైన్ అయితే ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న 3 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు నేను చెప్పినాయి కొత్తగా వచ్చిన లైన్లు కాబట్టి 100% పైసలు రైల్వేసే ఇస్తున్నది. పాత లైన్లకి రైల్వేస్ పాలసీ 50% రైల్వేస్ ఇస్తుంది, 50% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. మాధవ్ నగర్కి మనము 30 కోట్లు శాంక్షన్ చేపించేసి ఫ్లైఓవర్కి ఆర్ఓబికి 2.5 సంవత్సరాలు అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాగితాలు వస్తాయి కానీ పైసలు రావు. కాగితం మీద శాంక్షన్ ఇస్తారు. ఇక నాకంటే ఎక్క అంద హిందూ రోజులకు తెలుసు కాగితాల మీద ఎట్లా ప్రొసీడింగ్లు ఇచ్చేస్తా ఉంటారు. అది 2.5 సంవత్సరాలు అయినా కూడా మాధవ్ నగర్కి 7 వరకు దానికి మోక్షం కదులుతలేదంటే, పని ముందుకు పోతలేదంటే దానికి కేవలం రాష్ట్ర ప్రభుత్వం కారణం. జనవరి 2020 ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా తెచ్చేయడం జరిగింది మనం దానికి. అదే రకంగా ఈ ప్రాంతంలో రైల్వే స్పీడు 75 కిలోమీటర్ల గంటకి జాన్కంపేట్ బోధన్ ఈ ప్రాంతంలో ఇంకా స్పీడ్ పెంచడానికి 9 గేట్లు అడ్డంకి ఉన్నాయి 18 కిలోమీటర్లలో. సో దాంట్లో ఇవన్నిటి కూడా ఆరోపీలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం చాలా అవసరం ఉంటుంది. రైల్వే సైడ్ నుంచి తెలంగాణ ప్రాంతానికి ఇవాళ మనం ఇందులవాయి లాంటి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టేషన్ అప్లిఫ్ట్మెంటు, ప్లాట్ఫామ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, ఈ రోడ్డు కూడా ఇప్పుడు ఇంత మంచి స్టేషన్కి రోడ్ లేదు, తిరుక్కుంటూ వచ్చిన ఏం సంగతి సార్ అంటే ఇక్కడ మన దినేష్ గారు చెప్తా ఉన్నారు అప్రోచ్ రోడ్ మంచిది ఉన్నది కానీ ఆడంతా పెద్దకు రోడ్డుతున్నారు. మరి గిరేం గతిరని ఆయన నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఇక్కడ ఈ పెద్దకు రోడ్డు పనిచేపేది నేను కోరుతా ఉన్నాను. ఆ అప్రోచ్ రోడ్డు అందరికీ జిల్లా వాసులకి మండల వాసులకి ఇక్కడికి రావడానికి సౌకర్యంగా ఉంటుంది. అవన్నీ బంద్ చేయించి దానికి రైల్వే యాక్సెస్ తొందరగా ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎమ్మెల్యే గారిని. రానున్న కాలంలో గూడ్స్ షెడ్ కూడా డిస్పల్లిలో బాగా డెవలప్ చేసి ఇక్కడ నుంచి రైల్వే వ్యాపారం కూడా పెంచాలన్నది రైల్వే డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది. గూడ్స్ షెడ్లను కూడా ప్రమాణంగా డెవలప్ చేస్తున్నారు, ప్రైవేట్ ప్లేయర్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. వీటన్నిటిని కూడా మనకి ట్రాక్ పక్కకున్న జాగాలో ఎవరైతే ప్రైవేట్ భూములు ఉన్నాయో వీళ్ళందరూ ఇవన్నీ కూడా వ్యాపారం చేసుకోవచ్చు, భూములు ఉట్టిగానే పెట్టే బదులు. సో రైల్వేస్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయ్యి రైల్వే ఎదుగుదలలో మీరు కూడా పాలు పంచుకోవచ్చు. అంటే ఇటువంటి హై స్పీడ్లో దూసుకుపోతున్న సౌత్ సెంట్రల్ రైల్వే, ప్రత్యేకంగా మన హైదరాబాద్ డివిజన్ టోటల్ టీమ్కి నేను మనస్ఫూర్తిగా మరోసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి నన్ను ఇనాగ్రేట్ చేయడానికి ఆహ్వానించినందుకు డిఆర్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.